అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా క్విక్గా ఆలూతోటి ఒక స్నాక్ ఐటెం చేసేసుకుందామండి. పొటాటో కట్లెట్. ఆలూ కట్లెట్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసేసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టీ టైం లాగా, పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా పెట్టొచ్చు, లంచ్ బాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. ఓకేనా అండి? సో లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా గ్రేటెడ్ పొటాటో తీసుకున్నానండి. ఆలూని ఇలా చిన్న చిన్నగా గ్రేట్ చేసేసుకున్నాను. ఓకేనా అండి? ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్ లాగా ఆనియన్స్ చిన్నగా కరిగాను, ఇలా తరిగినట్టు. లేదు మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ తీసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ అంతా కొత్తిమీర. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ కార్న్‌ఫ్లోర్ లేదు అనుకుంటే బియ్యపు పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ తీసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నానండి. మీరు స్పైసీ వద్దు అనుకుంటే గరం మసాలాని స్కిప్ చేసేసేయచ్చు. సో వీటిని మంచిగా కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. మనం వీటిని ఏమి డీప్ ఫ్రై ఏం చేసేసుకోము, షాలో ఫ్రై లాగా చేసేసుకుందాము. ఓకే, దీనంతా మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక్కొక్కటి ఇలా కొద్దిగా తీసుకుంటూ కట్లెట్ లాగా చేసేసుకుందాం. ఎక్సెస్ వాటర్ని తీసేసేయండి, ఏం పర్వాలేదు. ఆలు గ్రేట్ చేసినప్పుడు వచ్చిన వాటర్ నేను ఫస్ట్ తీసేసానండి. సో ఇలా చేసేసుకొని చిన్నగా ఇలా కట్లెట్ లాగా చేసేసుకొని వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా పక్కకు పెట్టేసుకుందాం. సో వీటిని ఇప్పుడు మనం కొంచెం షాలో ఫ్రై లాగా చేసేసుకుందాము. ప్యాన్ తీసేసుకొని షాలో ఫ్రై లాగా, డీప్ ఫ్రై ఏం చేయట్లేదండి, కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను, ఒక చిన్న గ్లాస్ ఆయిల్ అలా. ఓకేనా అండి? ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మనం అటు ఇటు రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక 2 నిమిషాలు అయిపోయాక వీటిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. మీకు ఏమన్నా కాస్త విచ్చిపోతున్నాయి, ఇట్లా విడిపోతున్నాయి అని అనిపిస్తే కార్న్‌ఫ్లోర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని మంచిగా రెండు వైపులా కాల్చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చేసుకోవాలి, అంతే. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇవి మీరు డైరెక్ట్ గా తినేసేయచ్చు, లేదా కాస్త టమాటో సాస్ తో కూడా తినేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లా పెట్టొచ్చు, లేదా లంచ్ బాక్స్ లోకి కూడా పెట్టొచ్చు. పిల్లలకి ఇష్టంగా తింటారు ఎవరైనా. ఓకేనా అండి? సో ఇది రెండు వైపులా కాల్చాక మనం దీన్ని ఒక టిష్యూ పేపర్ లాగా ఒక దాంట్లోకి తీసేసుకుందాము. ఓకే, చూడండి, ఇప్పుడు వీటిని నేను టిష్యూ పేపర్ లోకి తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా క్విక్ రెసిపీ అండి. చూస్తున్నారు కదా ఇంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి, మన సింపుల్ అండ్ క్విక్ పొటాటో కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? ఇవి కాస్త వేడయ్యాక వెంటనే ఇంకా తీసేసుకోవడమే, అంతే. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే.